డీలిమిటేషన్ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు పట్టువేడకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బిల్లు వీగిపోతే ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్యను మార్చకుండానే 543 సీట్లలో 33% మహిళా రిజర్వేషన్లను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ స్పష్టమైన మార్గదర్శకాలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు మోడీ సర్కారు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకే ఈ నోటిఫికేషన్ తీసుకురానున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు న్యాయశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తే ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో దాదాపు 181 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే వీటిని ఏ ప్రాతిపదికన కేటాయిస్తారన్న విషయంపై నోటిఫికేషన్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రెడ్డిగా మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఇటు బిల్లు వీగిపోతే కనుక కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లే పాస్ చేసేందుకైతే కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏంటి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? అఖిల, పార్లమెంటు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశం సంబంధించి అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు తీసుకొచ్చి డీలిమిటేషన్ బిల్లును కూడా ఆమోదింపు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తున్నాము, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము ఆమోదం తెలుపుతామంటూ కూడా విపక్ష పార్టీలు చెప్తున్నాయి. దానిలో భాగంగా ఒకవేళ ఈ డీలిమిటేషన్ వ్యతిరేకించి అప్పుడు 3 బిల్లులను కూడా ఒకేసారి ఓటింగ్ నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉన్న సభ్యులు బట్టి చూసుకుంటే కనుక 540 మంది సభ్యులు, దాంట్లో 2/3 మెజార్టీ కావాలంటే 360 మంది సభ్యుల సంఖ్యాబలం కావాల్సి ఉంటుంది. ఇటు ఎన్డీఏ కూటమి దాదాపు 306 వరకు కూడా ఇప్పుడు సంఖ్యాబలం ఉన్నట్లు కూడా 304 విత్ అలయన్స్తో కలిపి 304 ఉన్నాయి, కావాల్సింది 360. ఒకవేళ ఇప్పటికే వారందరితో కూడా మాట్లాడారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారితో మాట్లాడినట్టుగా కూడా ఇటు ఎన్డీఏ వర్గాలు చెప్తున్నాయి. దానిలో భాగంగా వారు ఈ మాట్లాడినట్లు కనుక వారు ఓటింగ్లో పాల్గొనకపోతే కనుక, గైర్హాజరు కాకపోయినప్పటికీ కూడా ఓటింగ్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన 2026 హోంమంత్రి ప్రవేశపెట్టిన బిల్లు, ఇవి కూడా ఆమోదం పొందే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఒకవేళ ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు, కీలక నేతలు ఇటు తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు సమాజ్వాదీ పార్టీ నేతలతో అఖిలేష్ యాదవ్తోనూ మమతా బెనర్జీతో మాట్లాడిన నేపథ్యంలో వారందరూ కూడా ఓటింగ్లో పాల్గొనమని కూడా ఒక హామీ ఇచ్చారని కూడా వారు చెప్తున్నారు. ఒకవేళ వారు హాజరు కాకపోతే ఇటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కానీ ఇటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీలు 37 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు ఇటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి కూడా 28 మంది ఎంపీలు ఉన్నారు. వీరందరూ కూడా రాకుండా ఉంటే కనుక మరోవైపు యూపీటీ శివసేనకు సంబంధించిన నేతలు 9 మంది ఉన్నారు. వారంతా కూడా గైర్హాజరు అయితే బిల్లు మాత్రం సింపుల్గా పాస్ అవుతుందనే ధీమా అయితే ఎన్డీఏ కూటమి వ్యక్తం చేస్తూ ఉంది. ఒకవేళ వారు ముందుగా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మాట తప్పి ఓటింగ్లో పాల్గొంటే కనుక వేరే ఫార్ములాను అమలు చేయాలి. మొదటి నుంచి కూడా ఏదైతే విపక్ష పార్టీలు కోరుతున్నాయో 543 మందిలోనే ఈ 33% రిజర్వేషన్ను అమలు చేయాలని వారు కోరుతున్నట్లుగానే ఈ బిల్లును ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రకారం పెరిగే స్థానాల ప్రకారం 33% కాకుండా అంటే 815 స్థానాలకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని ప్రకారమే 33% రిజర్వేషన్ కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇప్పటికే మద్దతు అనేది కూడగట్టిన నిబంధన వారందరూ కూడా ఒక హామీ ఇచ్చారు. వారందరూ కూడా గైర్హాజరు కావడం లేదనేది, గైర్హాజరు అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే తృణమూల్ కాంగ్రెస్ వరకు సాకు చూపించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి కాబట్టి దీంట్లో మేము పాల్గొనలేకపోతున్నాము ఓటింగ్లో అనేది తృణమూల్ కాంగ్రెస్ ఒక సాకు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ గైర్హాజరు అయితే, లేని పక్షంలో మాట తప్పి మళ్ళీ ఒకవేళ వస్తే కనుక వారు వేరే ఫార్ములా ఇంప్లిమెంట్ చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. దాంతోపాటు ఇటు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నిన్న లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కూడా ఇటు అఖిలేష్ యాదవ్ ఉద్దేశించి కూడా పాజిటివ్ వ్యాఖ్యలు అయితే చేస్తారు. అఖిలేష్ యాదవ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, కానీ డీలిమిటేషన్ మేము వ్యతిరేకమంటూ కూడా అఖిలేష్ యాదవ్ తీసుకొస్తున్న విధానానికి వ్యతిరేకమంటూ కూడా అఖిలేష్ యాదవ్ తెలియజేశారు. దానిలో భాగంగా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈ డీలిమిటేషన్ అంటే
ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన చట్టం, కేంద్ర న్యాయశాఖ మంత్రి అలాగే కేంద్ర హోంమంత్రి ఇద్దరు ప్రవేశపెట్టిన బిల్లులు ఏవైతున్నాయో వారు ప్రవేశపెట్టిన బిల్లులకు సంబంధించి 3 బిల్లులు కూడా ఒకేసారి ఓటింగ్ నిర్వహిస్తే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వీరు వ్యతిరేకత వ్యక్తం చేస్తే కనుక ఎవరైతే ముందు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి ఒకవేళ సమావేశాలకు హాజరైతే కనుక తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇటు సమాజ్వాదీ పార్టీ కానీ హాజరైతే మాత్రం బిల్లు వీగిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే పాస్ కాదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ వారందరితో మాట్లాడాం కాబట్టి మాకు నమ్మకం ఉంది అనేది కూడా ఎన్డీఏ కూటమి వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నత సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే కనుక ఒకవేళ వారందరూ కూడా గైర్ హాజరైతే కనుక ప్రెసిడెంట్ 466 ఉన్నాయి. దాంట్లో 2/3 ఉంటే కావాల్సింది 311. ఎన్డీఏ ప్లస్ అలయన్స్ మొత్తం కలిపి 306. ఇంకా కావాల్సింది 5 స్థానాలు. ఈ 5 స్థానాలు వేరే వాళ్ళతో మాట్లాడి వారందరితో మాట్లాడిన తర్వాత వారు కూడా మాకు మద్దతు తెలుపుతారు 5 అనేది కూడా ఎన్డీఏ కూటమి చెప్తోంది. మొత్తంగా చూడాలి ఏం జరగబోతుంది. డీలిమిటేషన్ ప్రకారం 815 స్థానాలకు రిజర్వేషన్ కల్పిస్తారా, లేదా 543 స్థానాలు 33% రిజర్వేషన్ కల్పిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.